మొత్తం మీద ఇప్పుడు సినిమా వాళ్ళ పట్ల పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా కక్షపూరితంగానే ఉంది. అయితే ప్రశ్నించడానికే పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారిని జర్నలిస్టులుగా మేము కూడా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. ఒక సినిమాకు సంబంధించి అది కూడా ఫ్రీగా, నా సినిమా అయితే నేను ఫ్రీగా చేస్తానని చెప్పి గతంలో మీరు మాట్లాడారు. కేవలం మీ సినిమా ఆపుతున్నారనే ఒక ఇదితోనే ఇప్పుడు సంవత్సర కాలం నుంచి కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు సినిమా థియేటర్లో ఏం జరుగుతుంది, ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటి వరకు మీరు పట్టించుకోకుండా ఇప్పుడు మీ సినిమా ఆపుతున్నారనే పగతో ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీ మీద కత్తిగట్టారు. అయితే టికెట్ల ధర పైన ఇప్పుడు ఉన్నట్టుండి మీరు సిస్టమ్ అడ్డం పెట్టుకొని, మన వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇప్పుడు దాడులు చేపిస్తున్నారే సినిమా థియేటర్ల మీద. మరి మీ సొంత నియోజకవర్గం, మీరు గెలిపింది, మిమ్మల్ని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో సామూహిక వర్గ బహిష్కరణ ఒక కులాన్ని చేస్తే మీరు అసలు ఇంత మట్టుకు దాని మీద మీరు స్పందించలేదు. అలాగే 7 సంవత్సరాల పాప తన మీద అత్యాచారం చేసి నిందితుడు దొరికారు, మరి దాని మీద మీరు కనీసం ట్విట్టర్లో కూడా స్పందించలేదు.